విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగం నుంచి గట్టెక్కిస్తామని ఎన్నికల వేళ చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో ఉన్నారు. అయితే ఉక్కు ఊపిరి తీస్తున్న పాపం అంతా ఆయనదేనంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. విశాఖ ఉక్కుకు సొంత ఐరన్ ఓర్ గనులే కాదు, ఇసుకను కూడా ఇప్పించలేని అమాత్యునిపై ఉక్కు నిర్వాసితులు, ఉద్యోగులు గుర్రుమన్నారు. ఉక్కు ఉద్యమానికి సహకరిస్తున్నామని, ఉక్కును పరిరక్షిస్తామని చెబుతున్న అమాత్యుని మాటలు ఎవ్వరికీ రుచించడం లేదు. విశాఖ ఉక్కు నాణ్యమైన ఉక్కు మిశ్రమ లోహం తయారీలో ఇసుక అవసరం. ఇందుకోసం విజయనగరం జిల్లా సరిపల్లి వద్ద నది నుంచి 30 ఏళ్ల పాటు ఇసుకను తరలించేందుకు ఉక్కుకు మైనింగ్ లీజు ఉంది. అయితే ఈ లీజ్ గడువును పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ఆ పని చేయలేదు. దీంతో ఉక్కుపై ఏడాదికి 50 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. రోజుకు 500 మెట్రిక్ టన్నుల పైబడి ఇసుకను వినియోగిస్తారు. ఈ ఇసుకను 2.5 ఏళ్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రిని అనేక సార్లు నివేదించినా ఫలితం శూన్యమంటున్నారు. అలాగే ఉక్కు ఉద్యోగులు 300 కార్లలో వెళ్లి విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టినా ఫలితం లేదన్నారు. ఇప్పుడు అదే మంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఓట్లు వేయండి అంటూ అభ్యర్థించడం ఇక్కడి నిర్వాసితులకు, ఉద్యోగులకే కాదు, ఆంధ్రుల హక్కుగా ఊపిరి పోసుకున్న విశాఖ ఉక్కును కోరుకుంటున్న వారికి సైతం మింగుడు పడడం లేదు.